నీ నిరాశలో నిన్ను బలపరిచే దేవుడు. పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం నుండి 21వ వచనం వరకు. ఏలియా బయలు ప్రవక్తలకు చేసినదంతా అహాబు భార్య అయిన యెజెబెలు వినినప్పుడు, రేపు ఈ వేళకు నీ ప్రాణమును కూడా అలాగే చేస్తాను అని ఆమె ఏలియాకు వర్తమానం పంపింది. ఆ వర్తమానం విన్న ఏలియా ఒక్కసారిగా భయపడిపోయాడు. కర్మేలు పర్వతం మీద ధైర్యముగా నిలబడిన ప్రవక్త నిరాశతో, ఇంత మటుకు చాలు, నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేశాడు. అయితే కృపగల దేవుడు అతనిని బలపరిచాడు. దేవుడు ఏలియాను మొదటిగా ఏ రీతిగా బలపరిచాడంటే, చూడండి, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకు. యెజెబెలుకు భయపడిన ఏలియా ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదిరీ వృక్షం క్రింద కూర్చుని, ఇంత మట్టుకు చాలును అని ప్రార్థన చేశాడు. అయితే దేవుడు తన దూత ద్వారా భోజనం పంపి ఏలియాను బలపరిచాడు. శత్రువుల ముందు భోజనం సిద్ధపరచువాడు ఆయనే. కీర్తనలు 23:5 వచనం. రెండవదిగా దేవుడు తన స్వరమును వినిపించి బలపరిచాడు. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనం నుండి 13వ వచనం వరకు. దేవుడు ఏర్పాటు చేసిన భోజనము ద్వారా బలపరచబడిన ఏలియా ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబు పర్వతమునకు వచ్చాడు. అక్కడ దేవుడు ఏలియాతో మిక్కిలి నిమ్మళముగా మాట్లాడాడు. 12వ వచనం. తరువాత పలికిన మాటలు రాయబడ్డాయి, కానీ మిక్కిలి నిమ్మళముగా మాట్లాడిన మాట ఏమిటో రాయబడలేదు. బహుశా నేను మీతో కూడా ఉన్నాను అని చెప్పి ఉండవచ్చు. ఆ విధముగా దేవుడు ఏలియాను బలపరిచాడు. మూడవదిగా ఏలియాను దేవుడు ఎలా బలపరిచాడో చూస్తున్నాం. మూడవదిగా దేవుడు ఏలియాకు పరిచర్య అప్పగించి బలపరిచాడు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 14 నుండి 21వ వచనం వరకు. ఇంత మట్టుకు చాలును అని ప్రార్థించిన ఏలియాకు దేవుడు ఇంకా పరిచర్య అప్పగించాడు. దేవునికి స్తోత్రం. రాజులను ప్రవక్తలను అభిషేకించే పరిచర్యను అప్పగించి ఏలియా చేయవలసిన పని ఇంకా ఉంది అని గుర్తు చేశాడు. చివరిలో కుటుంబ జీవితాలలో ప్రత్యేకముగా దేవుని పరిచర్యలో ఉన్నవారు వారికి ఎదురయ్యే అవరోధాలను బట్టి నిరాశపడుతూ ఉంటారు. అయితే ఏలియాను బలపరిచిన దేవుడు మనకున్నాడు. ఆయన మనతో మాట్లాడతాడు. మనము చేయవలసిన పరిచర్యను అప్పగిస్తాడు. బలపరిచే దేవుడు మనకుండగా మనం ఎందుకు భయపడాలి? ప్రియ సహోదరి సహోదరులారా, పరిచర్యలో కొనసాగుతున్నటువంటి వారు ధైర్యంగా ప్రభు పరిచర్యలో ముందుకు కొనసాగాలని ప్రభు పేట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, శ్రమల్లో బాధల్లో ఉండి కష్టాల్లో ఉండి ఎవరు నన్ను బలపరుస్తారు, ఎవరు నాతో మాట్లాడతారు, ఎవరు నా ఆహారం పెడతారు, ఎవరు నన్ను చూస్తారు, ఎవరు నా బాగోగులు చూసుకుంటారు అనుకున్న నీవు, నిరాశలో ఉన్న నీవు, బలహీన స్థితిలో ఉన్న నీవు దేవుని వైపు చూసినప్పుడు నీ నిరాశలో నుంచి, నీ నిస్పృహలో నుంచి, నీ కన్నీటిలో నుంచి, నీ సమస్యలన్నిటిలో నుంచి దేవుడు నిన్ను బలపరిచి ఆయన సహాయాన్ని నీకు అందించి నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప చేస్తాడు. అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండు. దేవుడు అన్ని విషయాల్లో నీకు తోడుగా ఉండి నిన్ను గొప్పగా హెచ్చించబోతూ ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమెన్.